వచ్చి ఇప్పుడు అలా కాకుండా అన్ని ఒకసారి వస్తాలో పూలు బాగా ఎక్కువ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సిద్దమయ్యారు. అయితే పర్యటనకు అనుమతి లభించకపోవడంతో సీఎం యూటర్న్ తీసుకున్నారు. అమెరికా పర్యటనకు తానే వెళ్లే బదులు అధికారుల బృందాన్ని పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శివాని, అమెరికా పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం చేయాలనుకున్నటువంటి విదేశీ పర్యటనకు బ్రేకులు పడ్డట్టు కూడా తెలుస్తోంది. అయితే బోస్టన్, న్యూయార్క్ వెళ్లాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు లండన్ నుంచే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నట్టు కూడా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఏంటన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సీఎం అమెరికాకు వెళ్ళకపోయినా కూడా అధికారులు మాత్రం అమెరికా పర్యటన అయితే కొనసాగించినట్టుగా తెలుస్తోంది. హార్వర్డ్, ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో ఎంఓయూలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. అంటే సీఎం పర్యటనకు అనుమతి లేకపోయినా తెలంగాణ అభివృద్ధి ఎజెండా మాత్రం ఆగొద్దు అనేది కూడా రేవంత్ సర్కార్ వ్యూహంగా తెలుస్తా ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంటే కేంద్రం అనుమతి ఎందుకు నిరాకరించింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని, తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య నైపుణ్యాలు అందించడమే తన లక్ష్యం అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక లండన్ లో మాత్రం సీఎం కీలక సమావేశాలకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. బ్రిటన్ లోని ప్రముఖ క్రీడా స్కిల్లింగ్ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చడమే లక్ష్యం అంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జేఎన్టీ వరకు ఉన్నటువంటి విద్యా సంస్థలు, ఐఐటి, ఐఎస్బి, ఐఐటి, నల్సార్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ కి ఇప్పటికే బలమైనటువంటి పునాదినిచ్చాయని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను హైదరాబాద్ కు తీసుకురావడం ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించాలన్నది కూడా ఆ ప్రభుత్వ లక్ష్యం అని కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఓవైపు కేంద్రం అనుమతి నిరాకరణ, మరోవైపు ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు బ్రేకులు, ఇంకోవైపు అధికారులు మాత్రం అమెరికా పర్యటన కొనసాగింపు. ఇవన్నీ చూస్తుంటే లండన్ లో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో సీఎం వరుస భేటీలు కూడా చూస్తుంటే మాత్రం ఒక చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇది కేవలం ఒక విదేశీ పర్యటనకు సంబంధించిన వ్యవహారమా, లేక తెలంగాణ యువత విద్యా పెట్టుబడులు, గ్లోబల్ ఎడ్యుకేషన్ పై కేంద్రం రాష్ట్రం మధ్య మరో కొత్త రాజీకు చర్చకు తెరలేపినటువంటి పరిణామం అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. అయితే మొత్తానికైతే అమెరికా పర్యటన ఆగినా రేవంత్ రెడ్డి గ్లోబల్ నాలెడ్జ్ హబ్ ఎజెండా మాత్రం ఆగదన్న సంకేతాలే ఈ పరిణామాలకు దారితీస్తున్నాయన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో ఎస్, బేసికలీ ఇప్పుడు లండన్ లో అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు. అండ్ ఫైనల్లీ మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాము, అమెరికా టూర్ అయితే క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు లండన్ లో చాలా సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాలన్నీ కూడా ముగించేసుకుని ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బృందం అందరూ కూడా హైదరాబాద్ కి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.